చూస్తే చంద్రబాబు నివాసంపై దాడి కేసులో వైసీపీ నేత జోగి రమేష్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని జోగి రమేష్ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరారు. తదుపరి విచారణ ఈ నెల 22కి వాయిదా వేసింది హైకోర్టు. వైసీపీ నేత జోగి రమేష్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. యామిని, మాజీ మంత్రి జోగి రమేష్ గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన నివాసంపై ఉండవల్లిలో ఉన్న ఆయన నివాసంపై జరిగిన దాడి కేసులో జోగి రమేష్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా జోగి రమేష్ తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తనకు వాదనలు వినిపించేందుకు సమయం కావాలి అని చెప్పి హైకోర్టును అభ్యర్థించారు. ఇదే సమయంలో ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోధా వాదనలు వినిపిస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకుని జోగి రమేష్ విచారణకు సహకరించకుండా దర్యాప్తు ఏజెన్సీకి అస్సలు సహకరించడం లేదు అని చెప్పి కూడా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోని ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. గతంలో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని జోగి రమేష్ కోరినప్పుడు అప్పట్లో హైకోర్టు విచారణ పూర్తయ్యే వరకు కూడా ఆయనపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలు అడ్డం పెట్టుకుని జోగి రమేష్ విచారణకు సహకరించట్లేదని, విచారణకు పిలిచినా కూడా హాజరు కావడం లేదు అని సిద్ధార్థ లూత్రా ఈ రోజు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కేసు విచారణను వచ్చే ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. 22వ తేదీన పూర్తి స్థాయి వాదనలు వింటాము అని కూడా హైకోర్టు ఇరుపక్షాల న్యాయవాదులకి స్పష్టం చేసింది. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు.